క్లారిటీ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలండి పవన్ గారు. షూర్ మాట్లాడదాం. ఆనంద్ సార్ గారు ఇస్తారు క్లారిటీ. ఆనంద్ సార్ గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్. సరే, బాజీ గారు చాలా ప్రశ్నలు మీ ముందు ఉంచారు. అంతకన్నా ముందు సరే సమాధానం చెప్పండి. అంతకన్నా ముందు ఏం చెప్తారు? నిన్న మీరు ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసే ఉంటారు. చాలా క్లారిటీగా రాష్ట్ర అభివృద్ధి గురించి, అలాగే జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ చిత్రం గురించి చాలా విషయాల గురించి మాట్లాడారు కదా, ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక యువకుడు రాజకీయానికి వచ్చి ఏ విధంగా పరిణామ క్రమంలో పరిణితి చెందాడు, రాజకీయ పరిపక్వతకు వచ్చాడు అనేది ఆయన ఇంటర్వ్యూ చూస్తుంటే నిన్న అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది. అంటే లోకేష్ అనే ఒక యంగ్స్టర్ ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా మారి మాట్లాడినటువంటి తీరు అందరినీ కూడా ఆకర్షించింది. ఇది చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి యూత్ నాయకులు నేర్చుకోవాలి చూసి. రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో అందరూ తప్పు మాట్లాడతారు, తప్పు చేస్తారు, కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి. కానీ వాటిని అధిగమించి పరిణితి చెందడం, ఆ పరిణితిని నిన్న ప్రదర్శించారు లోకేష్ గారు. అందుకు ఆయన్ని అభినందిస్తూ హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ లోకేష్ గారు కంగ్రాచులేట్ చేస్తున్నాం. ఇక స్పీడు, స్టెబిలిటీ, సేవ లోకేష్ గారి యొక్క నినాదం. చంద్రబాబు నాయుడు గారు ఐటీ, ఏఐ, క్వాంటమ్ చూడండి ఎట్లా ఉంది అసలు. నవీన పోకడలు వీళ్ళకి. అంటే తండ్రి కొడుకులిద్దరూ కూడా పరిపాలన తప్ప, అభివృద్ధి తప్ప, సంక్షేమం తప్ప, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి తప్ప వేరే అజెండా వాళ్ళకి లేదు అసలు. అందుకే ఆయన చెప్పాడు, మేము ప్రతీకార రాజకీయాల జోలికి పోమని చెప్పాడు. ప్రతీకార రాజకీయాలు అంటే ఏమిటి? ఇప్పుడు బాజీ గారు అన్నారు అనేక ఈ బయటకు వచ్చినాయి, కుంభకోణాలు బయటకు వచ్చినాయి అని చెప్పారు. వాటి మీద చట్టం పనిచేస్తుంది. వాటి మీద లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చోవలసినటువంటి అవసరం లేదు. ఉంటే అది కూడా జగన్ టైప్ అవుతుంది. జగన్ ఏం చేశాడు? రాత్రికి రాత్రే స్కిల్ డెవలప్మెంట్ కేసును క్రియేట్ చేసి వందలాది పోలీసుల్ని చంద్రబాబు నాయుడు గారి మీదకు పంపి బస్సును చుట్టుముట్టి లాక్కెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాడు. అది కక్ష సాధింపు ధోరణి. రాజకీయాల్లో ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి లక్షణం కాదని ప్రజలు ముక్కును వేలేసుకుని తిరస్కరించారు. అందుకే 164 సీట్లు. పరిపక్వత ఉన్నటువంటి పొలిటీషియన్ చేయాల్సినటువంటి పని కాదది. రాజకీయాల్లో తగని పని అది. అటువంటి తగని పనులు మేము చెయ్యము. చట్టం మా చేతిలో ఉంది కదా, మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం కదా, మేము చెప్తే వ్యవస్థలు వింటాయి కదా, అందుకు వాళ్ళని ప్రతిపక్షాల మీదకి తోలుదాం, రాత్రికి రాత్రే గోడలు దూకి బెడ్రూమ్లోకి పంపి జుట్టు పట్టి లాక్కొద్దాం, లోపల పెడదాం, ఆ విధంగా రివెంజ్ తీర్చుకుందాం అనే అటువంటి యాటిట్యూడ్ మా నాయకత్వానికి లేదు అని రుజువు చేశారు మా లోకేష్ గారు. ఇదే మేము కోరుకుంటున్నాం. రాష్ట్రం కూడా ఇదే కోరుకుంటుంది. ఎవడో పేటరేకి పోయి పిచ్చి పనులు చేస్తే మనం దాన్ని అనుకరించాల్సిన పనో లేదా దాని మీద రివెంజ్ తీసుకోవడానికో పవర్లోకి రాలేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అర్ధాంతరంగా విడిపోయింది. కొన్ని దశాబ్దాల పాటు సాగినటువంటి ఉమ్మడి రాష్ట్రం సడన్ గా ఒక రాత్రికి రాత్రి విడిపోయి ముక్కలైపోయింది. ముక్కలైపోయిన రాష్ట్రాన్ని మనం కూడా బాగుపడాలనే తపనతో పనిచేయాలి తప్ప. హైదరాబాదును చూసాం, ఆస్వాదించాం. హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని ఇక్కడ నిర్మించుకోవాలనే కాంక్ష ప్రతి తెలుగు వాళ్ళలో ఉంది. ఆ కాంక్షనే చంద్రబాబు నాయుడు గారు దీక్ష పూనారు, లోకేష్ గారు పట్టుదల వహించారు. దానికోసమే పరితపిస్తున్నారు. ఏదో హైదరాబాద్ లాంటి నగరాన్ని ఇక్కడ నిర్మించుకోవాలి, 2 తెలుగు రాష్ట్రాలకి 2 మహానగరాలు ఉన్నాయి అనే తపన ఈవేళ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఉన్నందుకు ప్రతి తెలుగువాడు గర్వపడుతున్నాడు. ఏంటి సార్ మన చరిత్ర ఏంటి అసలు? ఒకసారి కాకతీయులు, శాతవాహనులు, నాయకరాజులు, రెడ్డి రాజులు అకళంకమైనటువంటి పరిపాలనతో నాగరికత నేర్పి వెళ్ళారు మనకి. నాటి రాయల కీర్తి నేటికీ తలపోయు తుంగభద్ర నది తోయములు. ఇక్కడ మొలిచిన చివురు మొక్క కూడా చావదేరే ఉంటుంది. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా ఎన్నెన్ని జీవనదులు ఈ తెలుగు తల్లి గుండెలపై చల్లగా ప్రవహించి అన్నపూర్ణాన్ని బిడిదిచ్చి వెళ్ళే. మరి ఇంత జీవగడ్డలో, పోతుగడ్డలో, సజీవగడ్డలో వైసీపీ లాంటి ఒక పిచ్చి మొక్క మొలిచి రాజకీయాల్ని రాద్ధాంతం కింద మార్చి సిద్ధాంతం లేని పార్టీ కింద
వ్యవహరిస్తూ నేటికి కులాన్ని పట్టుకుని కుల మీటింగులు పెట్టి సమాజాన్ని కులం పేరుతో కోల్చండి, చేల్చండి, రాద్ధాంతం చేయండి, రాజధాని వద్దు, ప్రాజెక్టులు వద్దు, అభివృద్ధి వద్దు, ఆర్థిక స్వావలంబన వద్దు, ప్రపంచంలో మనకి ఏ పేరు వద్దు, మనం ఇక్కడే కుళ్ళిపోదాం, ఇక్కడే మగ్గిపోదాం, ఇక్కడే కొట్టుకుందాం, ఇక్కడే దోచుకుందాం అంటే వాట్ ఈస్ దిస్ సార్? ఇది రాజకీయం ఇది? రాజకీయం ఇది? ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెడతారు? ఎందుకు పుట్టాయి రాజకీయ పార్టీలు? అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుట్టింది? భారతీయ జనతా పార్టీ ఎందుకు పుట్టింది? అనేక ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుట్టాయి? ఆ ప్రాంతాలని బాగు చేసుకోవడం కోసం, ఆ రాష్ట్రాలని ఉద్ధరించుకోవడం కోసం, ఆ జాతుల్ని పైకి తీసుకురావడం కోసం. అది మర్చిపోయి ఏమిటి సార్ వీళ్ళ భాష ఏంటి, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వీళ్ళ బిహేవియర్ ఏంటి? బాజీ గారు కొన్ని అడిగారుగా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి సరే చట్ట ప్రకారం చర్యలు చెప్పారు బాజీ గారు, ఆలస్యం అవుతుంది కదా విచారణ అంటున్నారు వారు. మేము ఒకటి సార్, విచారణలు సాగుతున్నాయి. విచారణ పేర్లతో రివెంజ్ తీర్చుకోవడం అనేది మా సంస్కృతి కాదు, సంప్రదాయం కాదు. జాప్యం జరుగుతుంది కదా అంటున్నారు, 2 సంవత్సరాలు అవుతుంది కదా అంటున్నారు. నో జాప్యం జరపడం అదే చెప్తున్నాను సార్. చట్టం ఉన్నప్పుడు చట్టాన్ని వేగవంతం చేశాం, అందుకే చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు లిక్కర్ కేసే తీసుకోండి, ఎన్ని అరెస్టులు జరిగినాయి? ఒక 1 వీక్ ముందు కూడా కారుమూరి కుమారుడు అరెస్ట్ చేశారుగా. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న రూపాయి, 100 రూపాయల నోటో 500 రూపాయల నోటో స్లిప్ దొరికిందంట. అది బ్రహ్మాండమైన ఎవిడెన్స్ అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఆ విధంగా సాక్ష్యాలు తీసుకుని చట్టబద్ధంగా న్యాయస్థానాలు సమ్మతించే విధంగా న్యాయస్థానాల ద్వారా శిక్షణ పడాలి తప్ప, మనం అర్ధరాత్రి ఇంటి మీదకు తోలేసి అరెస్ట్ చేసి మనం పబ్బం గడుపుకోవాలంటే ఆ చట్టాలు ఒప్పుకుంటాయండి? కోర్టు మళ్ళీ ఎవరిని తప్పుపడతాయి? ఇదే బాజీ గారు మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తారు. అంత దూకుడు ఎందుకు మీకు, అంత స్పీడ్ ఎందుకు మీకు, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకున్నారు బాజీ గారు మళ్ళీ ప్రశ్నిస్తారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. మీరు సీనియర్ పొలిటీషియన్, ఇప్పుడు ఉంది కదా అని చెప్పేసి మీద పడిపోవడం, దండయాత్ర చేయడం అనేది ప్రజాస్వామ్యంలో తగదు కదా. ప్రజాస్వామ్యం దాన్ని అంగీకరించదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చర్యలు ఉండాలి తప్ప వితౌట్ సాక్ష్యం కానీ, వితౌట్ విచారణ కానీ జాప్యం జరుగుతుందంటే, వ్యవస్థల్లో జాప్యం సహజంగా ఉన్నాయి అన్ని వ్యవస్థల్లో కూడా. అయినా కూడా ఈ 2 ఏళ్లలోనే అనేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ స్కామ్స్ అన్ని బయటికి తీయడం జరిగింది, రుజువులు ప్రజల ముందు పెట్టడం జరిగింది. కొనసాగుతున్నాయి దర్యాప్తులన్నీ కూడా. మనం కంగారు పడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఇక్కడ బలమైనటువంటి ప్రణాళిక మాకు ఉంది. ప్రజలకు మేము చెప్పాం, రాజధాని మేము కడతాం, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. అందుకే లోకేష్ గారు చెప్తున్నారు 80% బిల్డింగ్లన్నీ కట్టి తీర్తాం 28 లోపల అని చెప్తున్నారు లోకేష్. అది మా ఎజెండా. రేపు 27 పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తానని చెప్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. శాంతి భద్రతల్ని కాపాడుతాం, ఈ అవినీతి అసాంఘిక శక్తుల్ని ఆటలు తాట తీస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఏం కావాలి? త్రిమూర్తులు ముగ్గురు కలిసి 3 విభాగాలుగా పనిచేస్తున్నప్పుడు ప్రజలు హర్షిస్తున్నారు సార్. సంక్షేమం చూస్తే అద్భుతంగా జరుగుతూ ఉంది. ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. సరే మంత్రి గారు ప్రస్తావించిన కొన్ని అంశాలు ఉన్నాయి, నేను రామ్మోహన్ రావు గారితో మాట్లాడతాను. సార్ రామ్మోహన్ రావు గారు, ముఖ్యంగా ఐటీ విషయం గురించి వారు చాలా స్పష్టంగా, అంటే ఏ రకంగా